శ్రీ గురుభ్యో నమ. శ్రీ దత్త దర్శనము. అధ్యాయం 3 కార్తవీర్య మోక్షము. ఈ కథల్ని చూచి దత్తాత్రేయ స్వామి మహత్తరమైన సాధన చేసి ఉన్న మహోన్నతమైన వ్యక్తులను మాత్రమే అనుగ్రహిస్తాడు, ఇతరుల్ని చూడడు అని భావించరాదు. అలాగే దత్తస్వామి తత్వోపదేశం మాత్రమే చేస్తాడు, ఇతర వరాలయ్యుడు అని కూడా పొరపడరాదు. దత్తాత్రేయ స్వామి ప్రభావం, ఆయన కరుణాశీలం, ఆయన పరీక్షా విధానం, ఆయన వరప్రదాన ఔదార్యం ఇవన్నీ తెలియాలంటే ఆయనకు అత్యంత ప్రియాతి ప్రియ శిష్యుడైన కార్తవీర్యార్జునుడి చరిత్ర కన్నా మించిన కథ లేదు. ఆ మహాభక్తుడి చరిత్రే స్వయంగా పాపహరం. భక్తిపరవశుడైన దత్తస్వామి కార్తవీర్యుణ్ణి అనుగ్రహించినంత విస్తృతంగానూ సమగ్రంగానూ మరొకరిని అనుగ్రహించలేదనే అనిపిస్తుంది. జననం. ఈ అనంత కాలగర్భంలో ఎందరెందరో మహానుభావులు పుట్టి వారి వారి కాలాల్లో ఒక వెలుగు వెలుగుతూ ఉంటారు. అయితే అల్ప శక్తిమంతులైన మానవులు కొన్ని తరాలు గడిచాక వారిని, వారి ఘనకార్యాల్ని మరిచిపోతూ ఉండడం సహజం. ఏవో కొన్ని అద్భుత చరిత్రలు మిగలంగా మరికొందరి పేర్లు మాత్రం మిగులుతాయి. వారి ఘనకార్యాల వివరాలేవో మరుపున పడిపోయినా త్రేతాయుగారంభానికి చెందిన కృతవీర్యుడనే మహాచక్రవర్తి అలాంటి వారిలో ఒకడు. కృతవీర్యుడనేది ఆయన బిరుదనామం. ఆయన పరాక్రమానికి అబ్బురపడి ఆ రోజుల్లో లోకం ఆయన్ని అలా పిలిచింది. చివరికి ఆ పేరే మిగిలిపోయింది. ఆయన అసలు పేరేమిటో మనకు తెలియదు. ఆయన చేసిన సాహస కృత్యాల వివరాలు మనకి ఈనాడు తెలియవు. ఆయన హైహయ వంశానికి చెందినవాడు. ఆయన సప్తద్వీప మహీమండల మహాచక్రవర్తిగా 77,000 సంవత్సరాలు రాజ్యం చేశాడట. మాహిష్మతీపురం అతని రాజధాని. అంత దీర్ఘకాలం రాజ్యం చేసిన ఆ రాజుకు మధ్యలో ఏదో పొరపచ్చం వచ్చి చ్యవన మహర్షి శాపానికి గురి కావలసి వచ్చింది. ఆ శాపానికి ఫలితంగా ఆయనకు 100 మంది కొడుకులు పుట్టినా ఒక్కడైనా దక్కలేదు. ఆ రాజుకి ఆయన పట్టమహిషి శీలధరాదేవికి వార్ధక్యం దగ్గరవుతున్న కొద్దీ ఇదే అంతులేని చింత అయ్యింది. వంశాన్ని నిలిపే సంతానం కోసం వారు చెయ్యని వ్రతం లేదు, పట్టని నియమం లేదు. ఒకనాడ శీలధరాదేవి మహామహిమాన్వితుడు బ్రహ్మర్షి అయిన యాజ్ఞవల్క్య మహాముని ఇంటికి వెళ్ళి ఆ ముని భార్య అయిన మైత్రేయికి నమస్కరించి గుణవంతుడు, ఆయుష్మంతుడు, వంశకర్త అయిన పుత్రుడు జన్మించే ఉపాయం చెప్పమని ప్రార్థించింది. మైత్రేయి మాత బహు కష్టసాధ్యమైన అనంత వ్రతాన్ని ఆచరించమని ఆదేశించింది. ఆ వ్రతాన్ని మార్గశీర్ష మాసంలో ప్రారంభించి నెలకొక ప్రత్యేక నియమాన్ని, ప్రత్యేక ఉపవాస విధానాన్ని, ప్రత్యేక దాన ప్రక్రియల్ని, ప్రత్యేక ధ్యాన పద్ధతిని అవలంబించి 12 నెలల పాటు ఆచరించాలి. ఇవిగాక మహాదానాలు అనేకం చేయాలి. ఆ పైన ఉద్యాపనోత్సవాన్ని విశేష నియమాలతో మహావైభవంగా నడపాలి. శీలధరాదేవి శ్రద్ధాపూర్వకంగా చెప్పిన దానికన్నా విశేషంగా వ్రతాన్ని జరిపింది. ఆమెకొకనాడు శ్రీహరి విచిత్రమైన అవధూత వేషంతో కలలో కనిపించి సత్సంతానం లభిస్తుంది, భయం లేదని అభయం ఇచ్చాడు. అటు కృతవీర్యరాజు కూడా నిష్ప్రయత్నంగా లేడు, నిశ్చింతగానూ లేడు. ఆయన ఒకనాడు చింతను భరించలేక బృహస్పతి దగ్గరకు వెళ్ళి తనకేదైనా ఉపాయం చెప్పమన్నాడు. ముందు సూర్యోపాసన చెయ్యి, తర్వాత చూద్దామన్నాడు బృహస్పతి. 1 రోజులు ఉపవాస పూర్వకంగా మహాకఠిన నియమాలతో సూర్యోపాసన చేశాడు కృతవీర చక్రవర్తి. మంత్రప్రసన్నుడైన సూర్యభగవానుడు సాక్షాత్కరించి, రాజా, నీవు సప్తమీ స్నపన వ్రతం చెయ్యి. ఇది భక్తుల పాపాలను క్షాళనం చేసేందుకై దత్తాత్రేయ స్వామి స్వయంగా ఉపదేశించిన వ్రతం. ఎవరికైనా సరే పూర్వకృతాలైన పాపాలే శ్రేయ ప్రతిబంధకాలవుతాయి. నీకు కూడా నీ పూర్వ పాపమే సంతాననాశకంగా పరిణమిస్తోంది. కనుక ఆ పాపం శమించేందుకు సప్తమీ స్నపన వ్రతం చెయ్యి. నీకు సర్వదా శుభం కలుగుతుంది అని ఆ వ్రత విధానమంతా చెప్పాడు. సంతానం నిలవకుండా పోతూ ఉంటే, మళ్ళీ గర్భం కలిగినప్పుడు, ఆ చూలింతకు 7వ నెల వచ్చినప్పుడు శుద్ధ సప్తమి నాడు ఈ వ్రతం చేయాలి. ఇది కూడా చాలా కష్టసాధ్యమైన వ్రతమే. ఇందులో సూర్య, రుద్ర, సప్తమాతృక, రుద్రమాతృకాది బహుదేవతలను అర్చన చేసి ప్రత్యేకంగా హోమాదులు చెయ్యాలి. చివరకు అభిమంత్రిత గంగాజలాలతో యజమాన దంపతులకు అభిషేకం చెయ్యాలి. బహు విస్తారాలైన దానాలు చెయ్యాలి. సూర్యభగవానుడి వ్రతాన్ని ఉపదేశించిన తరువాత అనతి కాలానికే శీలధరాదేవి గర్భం ధరించింది.
కృతవీర్యుడు, శీలధరాదేవి ఈ వ్రతాన్ని సకాలంలో శ్రద్ధగా ఆచరించారు. ఇంకా ఎన్నెన్నో దానాలు, వ్రతాలు చేశారు. నెలలు నిండుతున్న కొద్దీ శీలధరాదేవికి కలలో ఒక దివ్యమైన తేజశ్చక్రం, పళ్ళ చక్రం లాంటిది కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతితో కనిపిస్తూ ఉండేది. కానీ ఆ చక్రానికి అంచులు మొక్కపోయి వేలాడిపోతూ ఉండేవి. ఆమెకి కొంకర్లు తిరిగిన అంచులు చూసినప్పుడు ఏదో అపశకునంలాగా తోచేది. కానీ కాంతికి వంకరేమిటి, నా వెర్రి గాని అనుకొని సర్దుకుపోయేది. నెలలు బాగా నిండాక ఆ మహారాణి పండు లాంటి మగపిల్లవాణ్ణి కన్నది. రాజ్యమంతా మహోత్సవం ప్రారంభించింది. కానీ తీరా పరిశీలించి చూస్తే ఆ పిల్లవాడి చేతులు చచ్చు చేతులు, చొట్ట చేతులు. రాజదంపతులకు విషాదంతో గుండెలు పిండుకుపోయినాయి. ప్రజలకు ఉత్సాహమంతా చచ్చిపోయింది. రాజు అలాగే తనను సంభాళించుకుని జాతక కర్మాదులు చేయించాడు. పిల్లవాడికి అర్జునుడని పేరు పెట్టాడు. కృతవీర్యుని కొడుకు అవడం వల్ల కార్తవీర్యుడని కూడా జనులు అతన్ని పిలుస్తూ వచ్చారు. అర్జునుడికి చేతులు చొట్టవే కానీ ఇతర విషయాలన్నిటిలోనూ అతనికి సాటి రాగల వారెవ్వరూ లేరు. చాలా చిన్న వయసులోనే అద్భుతమైన పాండిత్యం సంపాదించి గురువుల చేత బళి అనిపించుకున్నాడు. ఆ పిల్లవాడి ధర్మబుద్ధికి, బుద్ధి కుశలతకి మంత్రులు, గురువులు సంతోషించేవారు. కానీ రాజుకు మాత్రం చొట్ట చేతుల వల్ల నిర్వీర్యుడై వీరులలో నవ్వుల పాలవుతున్న తన కొడుకును తలుచుకుంటేనే దిగులుగా ఉంది. చివరకు రాజు దిగులుతోనే దివంగతుడైపోయాడు. మంత్రి, పురోహిత, పౌర ప్రముఖులు సమాలోచనలు చేసి బాహులోపం ఉంటే ఉందిలెమ్మని అర్జునుడికి పట్టాభిషేకం చెయ్యాలని నిశ్చయించుకుని అతడితో పోయి చెప్పారు. ధర్మబుద్ధి. అప్పటికతను చాలా చిన్నవాడు, సుమారు 15 ఏళ్లవాడు. కానీ అతని ధర్మబుద్ధి లోకోత్తరమైంది. కాళ్ల దగ్గరకు వచ్చి స్వీకరించమని బతిమాలుతున్న రాజ్యలక్ష్మిని తృణ సమానంగా నిరాకరించేశాడు. అతడు వారికిలా చెప్పాడు: అయ్యలారా, మంత్రులారా, మీకు నేను కృతజ్ఞుడిని. కానీ నాకు రాజ్యం వద్దు. పదవీ వ్యామోహంతో, అధికారమోహంతో అశక్తుడు రాజ్యాన్ని కట్టుకొని తన విధిని నిర్వర్తించలేకపోతే నరకం తప్పదు కదా. రాజ్యాంతే నరకం ధ్రువం అని కదా సూక్తి. వైశ్యులు తమ లాభాలలో 12వ వంతు రాజుకిస్తారు. రైతులు తమ పంటల్లో 6వ వంతు పంట ఇస్తారు. అలాగే గోపాలకాదులు తమ తమ సంపాదనలో 6వ వంతు పంట ఇస్తారు. అలాగే బ్రాహ్మణులు తమ తపస్సులలో నుంచి కూడా రాజుకి భాగం ఇస్తారు. వీరంతా తమ శ్రమలోని భాగాన్ని రాజుకి ఎందుకు ఇస్తారు? ఏ ఆపదలు లేకుండా, ఆది భౌతిక, ఆధ్యాత్మిక ఉపద్రవాలు, ఈతి బాధలు లేకుండా తమని రక్షిస్తాడని కదా. ఏ శత్రువులు తమను ఆక్రమించుకుని హింసించకుండా రక్షిస్తాడని కదా. మరి ఈ చొట్ట చేతులతో నేను ఈ రక్షణ చేయగలనని వారి వారి భాగాలను ఎలా అంగీకరించను చెప్పండి. శక్తి లేకపోయినా రక్షిస్తానని రాజునని కిరీటం ధరించుకుని వారి వారి భాగాలను గుంజుకుంటే ఇంకా ఒక దొంగకి, ఒక మోసగాడికి నాకు భేదమేమిటి? పోనీ నీ ఉద్యోగుల చేత యుద్ధాలు అవి చేయించి నీవు రాజ్యమేలుకోరాదా అంటున్నారు మీరు. అయ్యలారా, ఆ పనిలో న్యాయం మాట అలా ఉంచినా నేను చేతగాని చవటనై నా ఉద్యోగుల్ని పోయి యుద్ధం చేసి రమ్మంటే వారు డబ్బు కోసం అంగీకరించినా లోపలైనా నవ్వుకోరా. సమయం చూచి ఎదురు తిరగరా. మరొక ముఖ్య విషయం ఉంది. రాజుకున్న ముఖ్య కర్తవ్యాలలో అపరాధులను నిర్ణయించి పట్టుకొని దండించడం ఒకటి కదా. చేతులు లేని నేను పని చేయగలనా? దీనికి కూడా నేను ఇతరుల మీద ఆధారపడితే జరిగే లోటుపాట్లన్నిటికీ నాదే బాధ్యతై, నావి కాని పాపాలకు కూడా నేనే భైరవుడినై ఇక కల్పాంతం వరకు నరకంలో ఉండాల్సిందే కదా. అయ్యలారా, ఇన్ని మాటలెందుకు? మనసులో ఉన్న మాట చెబుతున్నా వినండి. ఒకవేళ నాకు మంచి చేతులున్నా నేను రాజ్యాన్ని అంగీకరించి ఉండేవాణ్ణి కాదు. రాజ్యభారాన్ని వహించడం అంటే అదంత తేలిక పని కాదు. రాజయ్య కూడా నరకాన్ని తప్పించుకోవాలంటే వాడు మహా తపశ్శక్తి సంపన్నుడు, దివ్యదృష్టి సమన్వితుడు, యోగసిద్ధుడు, వివిధ శస్త్రాస్త్ర పరిణితుడు అయ్యి పరిపాలన చాకచక్యం గడించిన వాడైతేనే అది సాధ్యం. కనుక నేను తపస్సుకై యత్నించి తగిన తపశ్శక్తి సిద్ధించిందనుకున్నప్పుడే రాజ్యాన్ని అంగీకరిస్తాను. అంతేగాని ఇప్పుడు ఈ రాజ్యాన్ని అంగీకరించి ఆ పాపాన్ని నేను మోయలేను. నన్ను బలవంత పెట్టకండి. ధర్మశిఖరాల మీద జయపతాకంలాగా రెపరెపలాడుతున్న ఆ మాటలు విని మంత్రి, పురోహితాదులందరూ ఆశ్చర్యపడ్డారు. మంత్రులలో ఒకడైన గర్గముని మహానందపడ్డాడు. ఆయన కార్తవీర్యార్జునునితో ఇలా అన్నాడు: కుమారా, నీ నిశ్చయం ఇదే అయితే నేనొక ఉపాయం చెబుతా విను. జగద్రక్షణార్థమై త్రిమూర్తుల అంశలతో అవతరించిన దత్తాత్రేయ స్వామి సహ్యాద్రి సానువుల్లో నివసిస్తున్నాడు. ఆయన యోగానికి ఏకైక ఆచార్యుడు, సమదర్శి. ఆయన్ని సేవించు, నీ కోర్కెలను తీర్చగలవాడు ఆయనే. దత్తస్వామి పేరు వింటుండగానే అర్జునుడికెందుకో ఉళ్ళంతా పులకరించిపోయింది. అతడు వినయపూర్వకంగా గర్గమునిని ప్రశ్నించాడు: అయ్యా, అంత నిశ్చయంగా ఎలా చెప్పగలుగుతున్నారు?
ఆ గర్గముని నవ్వి జంభాసుర సంహార వృత్తాంతమంతా వివరంగా చెప్పి ఇలా అన్నాడు. నాయన, ఇంద్రుడంతటి వాడికి అంత చేసిన ఆ మహాప్రభువు నీకీ చిన్న ఉపకారం చేయలేడా? అందువల్ల అంత నిశ్చయంగా చెప్పాను. అయితే ఒక చిక్కు మాత్రం ఉంది. స్వామి పరీక్షానిష్ఠురుడు. ఆయన అవధూత. ధర్మాధర్మాలు రెండూ ఆయన దగ్గర తొత్తు కింద బడితొత్తులు. మన భక్తి తీవ్రతను పరీక్షించడానికి ఆయన పన్నే పన్నాగాలు, వేసే వేషాలు ఇన్నని చెప్పలేము. ఆ విషయాల గురించి బృహస్పతి ఇంద్రుడితో ఏమి చెప్పాడో నీకు చెప్పాను కదా. కనుక జాగ్రత్త. నువ్వు ఆయన పరీక్షకు తట్టుకోగలిగితే నీ కోరిక ఆయనకు క్రీడాప్రాయం. అందులో సందేహం లేదు. వరప్రాప్తి. ఆ మాటలు విని పెద్దల ఆశీస్సులు పొంది కార్తవీర్యుడు సహ్యాద్రికి వెళ్ళి దత్తాత్రేయాశ్రమంలో దత్తస్వామిని సందర్శించి శరణుజొచ్చి ఆయన్ను భక్తి ప్రపత్తులతో సేవించసాగాడు. పూర్వం దేవేంద్రుడు స్వామికి సేవ చేసిన విధానం విన్నాం. కానీ కార్తవీర్యుడి సేవాభక్తి ముందు దేవేంద్రుడి సేవాలాలిత్యం వెలవెలపోయిందనిపిస్తోంది. కార్తవీర్యార్జునుడు అనుక్షణం స్వామికి పాదసేవ చేశాడు. మద్యం కావాలంటే అందిస్తాడు, పళ్ళు తెచ్చి అర్పిస్తాడు. ఆయనకు చందనం పూసి పూలదండలు అలంకరిస్తాడు. స్వామికి అన్నం పెట్టి ఉచ్ఛిష్టాన్ని భక్తితో ఆరగిస్తాడు. తిడితే కొడితే భరిస్తాడు. కంటి మీద కునుకురానీయుడు, దృష్టి మరలనీయుడు, ఎదురు ప్రశ్న వేయడు, సందేహాన్ని లోపలికి చోరనీయుడు. ఇలా అనన్యంగా సేవిస్తుంటే స్వామికొకనాడు అకారణంగా కోపం వచ్చి తిట్టగా ఉన్న ఆ చొట్ట చేతులు రెండూ ఊడిపోయాయి. అది చూచి దత్తస్వామి చాలా నొచ్చుకున్నాడు. బిక్కమొగం వేసుకుని ఉన్న కార్తవీర్యుణ్ణి చూచి ఆయనకు జాలి వేసి మెల్లగా ఇలా అన్నాడు. అయ్యో రాజకుమారా, పుణ్యానికి పోతే పాపం ఎదురైంది నీకు. క్షుద్రోపాసకుల్ని సేవిస్తే ఇలాగే జరుగుతుంది. ఏదో నా వల్ల బాహుశక్తి వస్తుందని వచ్చావు. నాకేదో కాస్తో కూస్తో ఉపాసనా బలం ఉంది నిజమే, కానీ ఈ మద్యానికి ఈ ఉంపుడు కత్తెకు మరిగి మతిపోయిన నా వల్ల ఇప్పుడు నీకున్న గోడు కూడా ఊడిపోయింది కదా. ఏం చేస్తావు? దాన్ని తప్పించే శక్తి నాకు లేదు. ఎవరో ఏదో చెబితే నమ్మి పెద్ద ఆశతో వచ్చి ఉంటావు. కాలం వ్యర్థమైపోయింది. సరే, అయ్యిందేదో అయ్యింది. ఇప్పటికైనా ఈ తాగుబోతు వాడిని విడిచి ఎవరినైనా మంచివాళ్లను పట్టుకో. స్వామి మాటలు విని కార్తవీర్యుడు కళ్ళల్లో నీరు కూకుకున్నాడు. అతడికి గర్గముని మాటలన్నీ గుర్తుకొచ్చాయి. అతడు దీనంగా స్వామితో ఇలా అన్నాడు. దేవా, నీవు మాయాధ్యక్షుడివైన పురాణ పురుషుడివి. నువ్వు సామాన్యుడివి కావు. నీతో ఉన్న ఈ తల్లి సాక్షాత్ రమాదేవి. స్వామి, మేము మౌఢులము, అల్పులము, వక్రబుద్ధులము. నీ మాయకు లోబడి నీ తత్వాన్ని తెలుసుకోలేక బ్రహ్మేంద్రాదులే మోహంలో పడిపోతారే, ఇక మేమెంత? అలాంటి మమ్మల్ని నువ్వే స్వయంగా వంచాలని చూస్తే నా తండ్రి, ఇక మాకు దిక్కెవరయ్యా? స్వామి, 2 చేతులే కాదు, ఈ 2 కాళ్ళు కూడా పోతే పోని, నేను నిన్ను వదలను, నీ పాదాలు వదలను, నీ సేవ వదలను. ఇది మాత్రం నిశ్చయం. అర్జునుడి నిశ్చయాన్ని తెలుసుకొని దత్తస్వామి సంతోషించి నిజరూపం చూపించి, అర్జున, కావలసిన వరాలు కోరుకో అని ప్రేమతో అన్నాడు. అప్పుడు అర్జునుడు మళ్ళీ నమస్కరించి ఇలా కోరుకున్నాడు. స్వామి, నాకు ప్రజాపాలనలో ధర్మార్థములు నిత్యము అభివృద్ధి పొందాలి. ఇతరుల మనోభావాలన్నీ తెలియాలి. యుద్ధాల్లో నన్ను ఎదిరించగలవాడుండరాదు. 1000 చేతులు కలగాలి. అణిమాధ్యష్ట సిద్ధులు కావాలి. నీటిలో, నిప్పులో, నింగిలో, నేలలో అన్నిటిలోనూ నాకు నిరర్గళమైన గమనం ఉండాలి. నన్ను స్మరించుకుంటే చాలు. రాష్ట్రంలో ఎవరికైనా పోయిన వస్తువులు దొరకాలి. స్వామి, ఇన్ని శక్తులు లభిస్తే మనిషికి గర్వం తలకెక్కి దారి తప్పే ప్రమాదం ఉంది. కనుక నేనెప్పుడైనా దారి తప్పితే పెద్దలైన వారు దగ్గరుండి మంచి బోధించే వరం ఇవ్వు. నాకెల్లప్పుడూ మంచి అతిథులు లభించాలి. నా కోశాగారం తరిగిపోరాదు. స్వామి, ఎంత చేసినా మనిషికి మరణం తప్పనే తప్పదు. అయితే అత్యధిక ప్రసిద్ధుడైన మహావీరుడి చేతుల్లో మరణించే యోగాన్ని నాకు ప్రసాదించు. గురుప్రభు, అన్నింటికీ మించి నీ మీద భక్తి నిశ్చలంగా ఉండే వరమియ్యి. కార్తవీర్యుడు తడుముకోకుండా కావలసినవన్నీ కోరుకున్నాడు. అప్పుడు దత్తస్వామి, అర్జున, నీవు కోరుకున్నవన్నీ ఇచ్చాను. అంతేకాక నువ్వు చక్రవర్తివి, సమర్థుడివి అవుతావు. నీకొక దివ్యరథాన్ని ఇస్తున్నాను, తీసుకో, శుభమస్తు అని మహానందంగా ఆశీర్వదించి ఇంకా ఇలా అన్నాడు. కార్తవీర్య, నీ భక్తి చూచిన నాకు ఆనందం పట్టరాకుండా ఉంది. అందువల్ల మరో వరం ఇస్తున్నాను. ఇన్ని అపూర్వ వరాలను నీవు పొందిన ఈ రోజు నిజంగా నీకే కాక లోకానికంతటికీ మహాపర్వం. ఈనాడు మార్గశీర్ష బహుళ అష్టమి. నన్ను ఆశ్రయించి ఉన్న అనపాయిని అయిన ఈ సాధ్వి పేరు అనఘ. మా సంతానమే అష్టసిద్ధులు.
నన్నీ అనఘాదేవి సమేతంగా నీవు ఉపాసించి అష్టసిద్ధులను ఇతర వరాలను పొందావు గనుక ఈ రోజుకి అనఘాష్టమి అని ప్రసిద్ధి వస్తుంది. ఇది నాకు అత్యంత ప్రియమైన రోజు అవుతుంది. ప్రతి సంవత్సరం ఈనాడు అనఘాదేవి సమేతనునైన నన్ను అర్చించి అనఘాష్టమి వ్రతం చేసుకునే వారికి మనోవాకాయాల వల్ల కలిగే 3 రకాల పాపాలని తొలగించి వారి అనఘుల్ని చేస్తాను. అందుచేత కూడా ఈ వ్రతానికి అనఘాష్టమి వ్రతమని సార్థక వ్యవహారం ఏర్పడుతుంది. ఈ రోజున అనఘాదేవితోనూ అష్టపుత్రులతోనూ కలిసిన నా ప్రతిమలను దర్భలతో చేసి మంటపంలో పెట్టి లేదా కలశాలలో ఆవాహన చేసి భక్తి ప్రపత్తులతో షోడశోపచార పూజ చేసి గంధ పుష్ప ధూప దీప మాల్యాదులర్పించి నాకిష్టమైన సపర్యలన్నీ నీలాగా చేసి వివిధ వాద్య సంగీతాలతో నాట్యాలతో ఉత్సవాలతో నన్ను సేవించేవారికి ఇహపరాలు రెండింటా ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను. నా తత్వం తెలుసుకోకుండా నన్ను అవహేళన చేసేవారిని హతమారుస్తాను. ఎవడి వ్రతాన్ని బ్రతికున్నంతకాలం ప్రతి సంవత్సరం చేస్తాడో వాడికి నేనే స్వయంగా వశమైపోయి వాణ్ణి అర్జున నీ అంతటి వాణ్ణి చేస్తాను. వాడికి ఇటు 7 తరాలు అటు 7 తరాలు ముక్తి లభించేటట్టు చేస్తాను. కార్తవీర్య, ఇది నీ వల్ల లోకానికి అంతటికీ లభిస్తున్న వరం. కార్తవీర్యార్జునుడు స్వామికి పునః అనేక నమస్కారాలు చేసి స్తుతించి సెలవు తీసుకుని మాహిష్మతి పట్టణానికి వెళ్ళి రాజ్యాభిషిక్తుడయ్యాడు. రాజ్య వైభవం. ఆ తర్వాత అతను లోకోత్తరంగా రాజ్యం చేశాడు. అతని పరాక్రమానికి ఎదురు లేదు, ధర్మబుద్ధికి సాటి లేదు, జ్ఞానానికి తిరుగులేదు, శక్తికి అంతు లేదు. అతను చెయ్యని పుణ్యం లేదు, అనుభవించని భోగం లేదు, అతనికి సాటి లేనే లేదు. అతను రాజ్యానికి రాగానే రాజ్యంలో ఎవడూ శస్త్రం పట్టుకొని తిరగరాదని, అలా తిరిగిన వాణ్ణి పరహింసావ్రతుడని భావించి శిక్షిస్తానని శాసించాడు. అప్పటి వరకు కొమ్ములు తిరిగిన మహావీరులమని అనుకుని అదుపు లేకుండా విర్రవీగేవారంతా ఆ శాసనంతో చెప్పు కింద తేళ్లవలే అణిగిపోయారు. నోరెత్తడానికైనా ఎవ్వరికీ ధైర్యం చాలలేదు. తపశ్శక్తితో ధర్మబద్ధంగా రాజ్యం చేసే ఆ రాజు చెయ్యని అద్భుత కృత్యం లేదు. యోగశక్తితో అనేకానేక రూపాలు ధరించి తానే క్షేత్రపాలకుడిగా, తానే బ్రాహ్మణ రక్షకుడిగా, తానే తాపస రక్షకుడిగా, తానే బాటసారుల రక్షకుడిగా, ఇంకా ఎన్నో రకాలుగా ఆయా పనులు నిర్వహించేవాడు. రాజ్యంలో ఎవడికైనా పొరపాటున ఏ దొంగతనమో మరేదైనా అధర్మమో చేద్దామని మనస్సులో సంకల్పం కలిగితే చాలు, తక్షణమే అతనికి అది తెలిసిపోయేది. వెంటనే అతడి ఎదుట ధనుర్బాణ సహితుడై ప్రత్యక్షమై జాగ్రత్త అని హెచ్చరించేవాడు. ప్రజల్లో ఎవరికైనా పాముల వల్లో, క్రూర జంతువుల వల్లో, అగ్ని వల్లో, వరదల వల్లో, మరింకేదైనా అనూహితమైన కారణం వల్లో ఆపద వస్తే తన్ను స్మరించుకుంటే చాలు వారి ఎదుట సాక్షాత్కరించి వారి ఆపదలు పోగొట్టేసేవాడు. ఒకేసారి 7 దీవుల్లోనూ కనిపించేవాడు. ఇలా చేసే రాజుంటే ఇక వేరే దేవుడెందుకు? ప్రజలు అతన్ని దేవుడి కన్నా మిన్నగా ఆదరించి సేవించుకున్నారు. అతని రాజ్యంలో నాకు ఈ కష్టం కలిగిందని చెప్పుకున్నవాడు లేడు, నాకు ఈ నష్టం జరిగిందని అనుకున్నవాళ్ళు లేరు. అలా నడిచింది అతని రాజ్యం. ఇక అతను చేసిన ధర్మకార్యాల దగ్గరకొస్తే అతడు చేసిన దానాలకి, ఇష్టాపూర్తాలకి, యజ్ఞాలకి అంతులేదు. అతడు సప్తద్వీపాలలోనూ మొత్తానికి 10,000 యజ్ఞాలు చేశాడట. యజ్ఞాలంటే వట్టి యజ్ఞాలా అవి? అతని యజ్ఞాలలో వేదికలు, యూపాలు, సభామంటపాలు అన్నీ కాంచనమయమేనట. ఇతని అద్భుత కృత్యాలను చూచి పరవశులై నారదాది మునీశ్వరులే అతన్ని స్తోత్రం చేసేవారు. అంగిరో ముని ఆనందంతో ఉప్పొంగి కార్తవీర్యుడి వంటి రాజులేడని కీర్తించాడు. ఇక అతని పరాక్రమాల దగ్గరకు వస్తే ఒకసారి అతను పాతాళానికి వెళ్ళి కర్కోటకుడని నాగరాజును జయించి వాడి కొడుకును లాక్కొచ్చి తన రాజధానికి కాపుగా నియమించాడు. మరొకప్పుడు భార్యలతో కలిసి జలక్రీడలకై నర్మదా నదికి వెళ్ళాడు ఆ రాజు. అప్పుడు విలాసార్థం అతను తనకు 1000 చేతులు చెప్పించుకుని నర్మదా నది ప్రవాహానికి అడ్డంగా నిలబడ్డాడు. మహోన్నత పర్వతంలాగా దారికి అడ్డంగా నిలిచి ఉన్న రాజును అతిక్రమించిపోలేకపోయింది నర్మదా నది. జలప్రవాహం వెనక్కి ఎగదట్టి కట్టల మించి పొంగి పొర్లటం ప్రారంభించింది. అప్పటికి దిగ్విజయ యాత్ర చేస్తూ కార్తవీర్యుణ్ణి కూడా జయిద్దామని వచ్చి దారిలో సేననాపుకొని నర్మదా నదీ తీరంలో శివపూజ చేసుకుంటున్నాడు దశకంఠుడైన రావణాసురుడు. అతడిలా శివపూజలో నిమగ్నుడై ఉండగా ఈ నర్మదా ప్రవాహం హఠాత్తుగా వెనుకకు ఎగతట్టి రావణుడు పూజించే శివలింగాన్ని ఎగరగొట్టి నిమిషాల్లో సేనావారాన్నంతటినీ ముంచేసింది. అక్కడ యోగదృష్టిలో ఇదంతా చూస్తున్న కార్తవీర్యార్జునుడు సన్నగా నవ్వుకుంటున్నాడు. ఈ జలక్రీడా వ్యవహారమంతా అతను ఇందుకోసమే ప్రారంభించాడాయ మరి. ఇక్కడ రావణాసురుడికి నర్మద పొంగడానికి కార్తవీరుడే కారణమని తెలిసి ఒళ్ళు మండిపోయింది. కైలాస పర్వతం ఎత్తి విసిరిన తను ఇది సహించగలడా మరి? అప్పుడు కార్తవీరుడు ఒంటరిగా ఉన్నాడని తెలిసి ఇదే మంచి సమయమని ససైన్యంగా వచ్చి అతని మీద పడ్డాడు.
కార్తవీరుడు నవ్వుతూ నీళ్లలోంచి బయటకొచ్చి ఒక్కొక్క రాక్షస వీరుడికి ఒక్కొక్కడై కనిపించి అందరినీ నరికేశాడు. చివరికి మిగిలిన 20 చేతులు రావణాసురుణ్ణి కోతిని పట్టినట్లు పట్టుకెళ్లి చెరసాల్లో పారేశాడు. ఆ తరువాత కొంతకాలానికి ఈ విషయం తెలిసి రావణుడి తాతగారైన పులస్త్య మహాముని వచ్చి తన మనవణ్ణి వదిలిపెట్టవలసిందని కోరగానే వెంటనే వదిలివేశాడు కార్తవీరుడు. అతనికి పెద్దలంటే అంత వినయం ఉండేది. అందువల్లే అతడు అంత గొప్పవాడయ్యాడు. అతడెప్పుడైనా సముద్ర స్నానానికి వెళితే అందులో ఉండే తిమింగలాలతో సహా జలజంతువులన్నీ గజగజలాడిపోయేవి. ఆఖరికి సముద్రుడు సహితం బిక్కుబిక్కుమంటూ ఉండేవాడు. అతనే స్వయంగా పర్జన్యుడై ప్రజలకు సకాలంలో వర్షాలు అందించేవాడు. ఇంత మహోన్నత శక్తి వచ్చాక కూడా అతను గురువును మర్చిపోలేదు సరికదా. అతని గురుభక్తి రాను రాను అభివృద్ధి అయింది. ప్రతి సంవత్సరం అనఘాష్టమి వ్రతాన్ని తన రాజ్యంలో అందరి చేత మహావైభవంగా జరిపించేవాడు. తరచూ దత్తాశ్రమానికి వెళ్ళి స్వామి పాదాలకు పూజ చేసి అక్కడుండే పరివారభూతులైన మునిజనులకు నమస్కరించి వచ్చేవాడు. తరచూ పండితులతో యోగశాస్త్ర ధర్మశాస్త్ర గోష్ఠులు చేస్తూ ఉండేవాడు. ఒకప్పుడు లలిత కళా సభలు నిర్వహించేవాడు. మరొకప్పుడు అంతఃపురంలో భోగపరుడై ఉండేవాడు. వీలు చిక్కినప్పుడల్లా దత్తస్వామి తత్వాన్ని మహత్వాన్ని ఆయన చెప్పే ధర్మసూత్రాల్ని ప్రజలందరికీ వివరించేవాడు. ఇలా అనేక వేల ఏళ్లు గడిచింది. కార్తవీరుడి వైభవం మహేంద్రుని మించి సాగిపోతుంది. అతనికి ఏ లోటు లేదు. జ్ఞానయోగము సకామంగానైనా పరమేశ్వరుని సేవిస్తే ఆ సంస్కారం ఊరకనే పోదని పెద్దలు చెబుతారు కదా. సాక్షాత్తుగా దత్తస్వామిని ఇన్ని వేల సంవత్సరాల పాటు అనన్య భక్తితో సేవించిన కార్తవీరుడికి అది అన్యథా అవుతుందా? కాలం గడిచిన కొద్దీ వయస్సు మళ్ళుతున్న కొద్దీ భోగాలు అనుభవించి కార్తవీరుడికి మొగం మొత్తి మనస్సు వివేకం వైపు పరుగులు తీయసాగింది. ఎంతో కాలంగా దత్తస్వామి సన్నిధిలో వింటున్న మాటలు, వివిధ పండితులతో చేసిన శాస్త్రగోష్ఠులు ఆ చక్రవర్తి హృదయంలో మారుమ్రోగసాగినాయి. ఆ మ్రోతలో అన్ని రకాల వేదవాదాలు చేరి తత్వనిర్ణయం చిక్కుముడిలాగా తయారై మనస్సుకు మరింత నిర్వేదహేతువైంది. ఎన్ని ఐశ్వర్యాలున్నా రాను రాను చక్రవర్తి హృదయం భోగాలకు దూరంగా నడిచింది. వైరాగ్యం అతని అంతరాలలో బాగా జీర్ణించసాగింది. గాంభీర్యపు తెరలలో అతను పైకి మామూలుగానే ఉన్నా లోపల నిరంతరం తత్వ విచికిత్సాజ్వాల భగభగమండసాగింది. ఏ శాస్త్రానికి ఆ శాస్త్రం తన సిద్ధాంతాన్ని బల్లగుద్ది గద్దించి నిర్ణయంగా చెబుతోంది. అది వింటున్నంతసేపు అదే నిజమనిపిస్తోంది. దీనికి అంతేమిటి? చివరి నిర్ణయం ఏమిటి? ఆ పరమమైన తత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకునే మార్గమేమిటి? చక్రవర్తికి రాను రాను ఈ ఆలోచనే మనస్సులో రాజ్యం చేయసాగింది. క్రమంగా అతనికి ఆలోచనే ప్రపంచమైపోయింది. అతను ఒకనాటి ఉదయాన ఈ చిక్కు సమస్యను తన గురుదేవుడైన దత్తస్వామి తప్ప మరొకరు విడదీయలేరని నిర్ణయానికి వచ్చాడు. దత్తస్వామికి తనపైన అంతులేని కృప. ఆయన అందరికన్నా అధికంగా తనను ఆదరిస్తాడు. ఇక జంకెందుకు? కార్తవీర్యార్జునుడు వెంటనే స్వామి సన్నిధికి బయలుదేరాడు. కూడా ఎవరూ లేరు. మహోత్సాహంగా కార్తవీర్యార్జునుడు సహ్యాద్రినెక్కసాగాడు. దారిలో వనశోభని, పర్వతశోభని, మునికులాల ప్రశాంతిని, నెమళ్ల నాట్యాన్ని చూస్తూ అక్కడక్కడ కనిపించే మునీశ్వరులకు నమస్కరిస్తూ ముందుకు సాగి దత్తాశ్రమాన్ని సమీపించి అక్కడొక గుహా ముఖద్వారం వద్ద సమప్రదేశంలో పద్మాసనాసీనుడై సమాధిగతుడై ఉన్న దత్తాత్రేయ స్వామిని దర్శించాడు. స్వామిని చూసేటప్పటికీ ఆ చక్రవర్తికి ఆనందంతో ఒళ్ళు పులకలెత్తింది. ఇన్ని వేల ఏళ్లలోనూ స్వామి సమాధిలో ఉండగా తాను చూడటం ఇదే మొదలు. ఆ మాట తలుచుకున్న కార్తవీర్యుడు ఆనందంతో మరీ పొంగిపోయాడు. స్వామి ఇలా ఉంటాడని, ఆయన పద్ధతి ఇది అని చెప్పేందుకు లేదు. ఇవాళ ఆయన ఏమి సంకల్పించాడో ఎవరికి తెలుసు? కార్తవీర్యుడు మహాభక్త్యావేశంతో తొట్టుపడుతూ సాష్టాంగ నమస్కారాలు చేశాడు. చేసి మళ్ళీ లేస్తాడు, లేచి మళ్ళీ చేస్తాడు, మళ్ళీ పూలతో పూజ చేస్తాడు, వివిధ స్తోత్రాలు చేస్తాడు, మళ్ళీ నమస్కారాలు చేస్తాడు. ఇలా భక్త్యావేశంలో అతను ఉన్మత్తుడిలాగా స్వామిని చాలాసేపు సేవించాడు. ప్రదోష సమయం అయింది. స్వామి కదల్లేదు, కనులు విప్పలేదు. కార్తవీర్యుడికి దుఃఖం పొంగుకొస్తోంది. అతడు తన్ను తాను సంభాళించుకుని స్వామి ఇచ్చిన వరంతో 1000 చేతుల్ని రప్పించుకుని 1000 రకాల వాద్యాలు పట్టుకుని మ్రోగిస్తూ భక్తి పరవశుడై నృత్యం చేస్తూ అర్ధరాత్రి వరకు స్వామిని మళ్ళీ సేవించాడు. స్వామి చలించనే లేదు. ఇక నృత్య గీతాలు చాలించి కనులు మూసుకొని మనస్సును స్వామిపై ఏకాగ్రం చేసి స్వామికి అభిముఖంగా నిలిచి దోసిలి పట్టి సర్వశాస్త్ర సారాంశభూతమైన అర్థం ఇమిడేటట్లుగా ఒక దివ్య స్తోత్రం చేయడం ప్రారంభించాడు. దేవా, నీవు నిత్యుడివి, సత్యుడివి, ఆనందరూపుడివి, చిన్మూర్తివి, స్వయం ప్రకాశకుడివి. అలాంటి నీయందు అనిత్యమే కాక అసలు అసత్యమే అయినా
ఉన్నంతసేపు దుఃఖాత్మకమై జడమై తమోరూపమైన ఈ సమస్త జగత్తు మాయ వలన తోస్తుంది. అచ్చం వాస్తవంలాగే స్ఫురిస్తోంది. దేవా నీకు నమస్కారం. దేవా, ఒక కురివిని తాడుకు కట్టి గిర్రును తిప్పితే అది అగ్నిచక్రంలాగా కనిపిస్తుంది. నిజానికి అక్కడ అగ్నిచక్రం లేదు, చిన్న నిపురవ్వ ఉంది అంతే. ఆ చిన్న రవ్వను చూచి ఆ తిప్పేవాడి ఆధారం వల్ల, వేగం కలవటం వల్ల అగ్నిచక్రం అని భ్రమిస్తోంది మనస్సు. అంటే ఆ అగ్నిచక్రాన్ని ఈ మనస్సే కల్పించుకుంటోందన్నమాట. అలాగే చైతన్యం ఒక్కటే ఉండగా నీ ఆధారం వల్ల, మాయాగుణ సంయోగం వల్ల మా మనస్సు ఈ నానారూపమైన ప్రపంచాన్ని కల్పించుకొని చూస్తుంది. అట్టి ఆధారభూతుడైన నీకు నమస్కారం. దేవా, మునులు అసమాన ప్రమాణం, గురూపదేశం అనే రెండంచులా పదును కలిగిన జ్ఞాన ఖడ్గాన్ని ధరించి హృదయంలోని అహంకార గ్రంథిని తెగనరికి 3వ స్థలములకు అవ్వల ఉండి త్రిగుణాలను నియమించే అఖిలలోక గురువైన నిన్ను శరణు పొందుతున్నారు. శరణన్న వారి సంసార దుఃఖాన్ని సమూలంగా నిర్మూలించి విజ్ఞానమిచ్చి ముక్తికి పంపే జగద్గురువు నీవే. దేహేంద్రియ ప్రాణ విషయాలలో కూరుకొని పోయి నన్ను నేనే పోగొట్టుకున్న నిర్భాగ్యుడిని. దేవా, నేను నిన్ను శరణు వేడుతున్నాను. నువ్వు సచ్చిదానంద స్వరూపుడివి. పడుగుపేక దారాలలో వస్త్రం భాషించినట్లు నీలో భాషిస్తున్న ఈ సంసారపు వ్యామోహంలో పడి దీనిలోనే సుఖముందని భ్రమించి చంకలు కొట్టుకుంటూ గంతులు వేసి వేసి కాలమనే కాలసర్పపు కాట్లు పడిపడి చివరికి ఇప్పుడు మొత్తుకుంటున్నాను. దేవా, దేవా, నిన్ను శరణు వేడుతున్నాను. గురుప్రభు, జ్ఞానబోధామృతం త్రాగించి నన్ను ఉద్ధరించు. దేవా, స్వమాయచే సృష్టి స్థితి సంహారాలను స్వేచ్ఛగా చేసే నీ పరమతత్వాన్ని బ్రహ్మ రుద్రాదులే తెలుసుకోలేరని వేదాలు చెబుతూ ఉండగా కర్మబద్ధులమై ఇంద్రియ లోలులమై ఉన్న మేమా ఇక నిన్ను తెలుసుకోగలిగేది? గురుప్రభు, నీవే దయతలిచి స్వయంగా వివరించి మాకు చెప్పాలి. అంతేకాని మాకు వేరే గతి ఉన్నదా? దేవా, కరుణించి నిగూఢమైన నీ భక్తి యోగాన్ని, వైరాగ్య విజ్ఞాన సమన్వితమైన నీ విశుద్ధ విపుల జ్ఞానయోగాన్ని నాకు ప్రసాదించు. ఓ వైకుంఠ నాయక, ధర్మోపదేశానికి, యోగ ప్రచారానికి, జ్ఞానబోధనానికి కదా నీవు అవతరించింది. గురుదేవా, ముముక్షువునైన నన్ను అనుగ్రహించు. దేవా, అనర్థాలన్నిటికీ ఆలవాలమైన ఈ శరీరం నుంచి ముక్తిని పొందే మార్గం తెలియక సంసార ప్రవాహంలో గిలగిల కొట్టుకునే మందాత్ములను, నాబోటి వాళ్లను సత్వరమే ఉద్ధరించడానికే కదా నీవు వివిధ అవతారాలను ధరిస్తున్నావు. ప్రభువా, నిన్ను సకామంగా సేవిస్తే కావలసిన ఐశ్వర్యం ఇస్తావు. నిష్కామంగా సేవించే సత్పురుషులకు నాశరహితమైన నీ నిజతత్వాన్నే అనుగ్రహిస్తావు. తండ్రి, నేనిప్పటి వరకు వెంగళినై అనిత్యాలని చూచుకోక ఐహిక సిద్ధులనే కోరాను. కోరిన దానికన్నా మిన్నగా ఇచ్చావు తండ్రి. ఇక చాలు, నాకిప్పుడు నీ పాదధూళి అనుగ్రహించు. గురుదేవా, శాస్త్ర పరిశ్రమలిన్ని చేసి ఏమి లాభం? మనస్సుకు నిర్ణయమే రావటం లేదు. సిద్ధులి ద్వైత ప్రపంచమంతా మనోభ్రమ మాత్రమే అంటారు. ఇంత సుస్పష్టంగా కనిపించే దానిని భ్రమ అనటం ఎలా? స్వామి, నీవే నాకు తేల్చి చెప్పాలి. సత్యమో అసత్యమో కానీ దేవా, నేను ఈ సంసారానికి భయపడ్డట్టు గర్భశత్రువులకు భయపడను, జలాగ్ని ఉపద్రవాలకు భయపడను, చివరకు యమపాశాలకు కూడా భయపడను. అందువల్లనే సమృద్ధమై ఉన్న రాజ్య సంపదలన్నీ వదిలి నీ పవిత్ర పాదపద్మాలపైన శిరస్సు నుంచి నిర్మల జ్ఞానానందాన్ని చూరగొనాలనే పేరాశతో దేవా, ఇప్పటికి కళ్ళు తెరిచి నిన్ను శరణు పొందుతున్నాను. గురుదేవా, నీ సుధామధుర జ్ఞానబోధోక్తులతో నన్ను సేద తీర్చు. ప్రభు, నీ పాదకమలాలకు విముఖులైన వారికి ఈ సంసార బంధాలు ఉంటే ఉండవచ్చునేమో గాని నీ పాదాలు పట్టినాక కూడా నాకు ఈ బంధాలు విడవకుండా ఉన్నాయే. అవురా, నేనెంత పాపినో! అవును గురుదేవా, యవ్వనం వచ్చింది మొదలు అంతులేని తృష్ణలో పడి విషయ సుఖాలలోనే కాలం గడిపాను. ఇన్ని వేల ఏండ్లుగా పాప సముద్రంలోనే ఈదులాడాను. దేవా, రాక్షసులు, పశువులు, పక్షులు కూడా పరమపురుషుడవైన నీ సాంగత్యం వల్ల సంసార సాగరాన్ని అవలీలగా దాటుతున్నారే. క్షత్రియాధముడిని, నేనంత దురదృష్టవంతుణ్ణి. ఇన్ని వేల ఏండ్లుగా నీ పాదాలు సేవించి కూడా ఇంకా బంధముక్తుడిని కాకపోయాను. చీచీ, ఈ సామ్రాజ్య వైభవమే మహోన్నతమనుకొని మత్తుడినై ఈ మిథ్యాసుఖాలలో తగులుకొని ఎదుటనున్న మృత్యువుని గమనించలేకపోయాను. గురుదేవా, ఇప్పటికైనా నీవు నా యందు కరుణ వహించి నన్ను పూర్తిగా అనుగ్రహించు. ప్రభు, నాకిప్పుడు జ్ఞానప్రసాదం తప్ప మరేమీ వద్దు. సార్వభౌమత్వమే కాదు, ఇంద్రత్వ బ్రహ్మత్వాలిస్తానన్నా సరే నాకు వద్దే వద్దు. నాకు జ్ఞానాన్ని ప్రసాదించు. అహంకార గ్రంథిని భేదించు. సందేహ కంటకాలను తొలగించు. పురాణ పురుష, నిన్ను సేవించని వారిని కూడా ఉద్ధరించేందుకే నీవు అవతరించావని పెద్దలు చెబుతారు. మరి నీ పాదధూళిని శిరస్సును దాల్చిన నాకింకా భవరోగం పోకుండా ఉన్నదే. ఇదేమి చిత్రం! తపస్తుష్టుడివై
అనసూయాత్రులకు ఆత్మదానం చేసుకున్న మహోదారుడివే నా తండ్రి, నీకు నా మొరే వినిపించటం లేదా? పరతత్వ స్వరూప, వేదాంతులు మనోవాగతీతుడైన నీ గురించి కన్నులు లేవు చూస్తాడు, చెవులు లేవు వింటాడు అని చెబుతూ ఉంటారు. అయినా ఇప్పుడు నువ్వు మా కోసం శరీరగ్రహణం చేశావు కనుక నీకు కనులు ఉన్నాయి, చెవులు ఉన్నాయి. అయినా నా మొర వినవేదేమి? తండ్రి, నేడు నీ పాదకమలాలతో నా హృదయ కమలానికి ఆనందం కలిగించు. దయామయ, నాకు నీవే దిక్కు, మరొక దిక్కు లేదు. నేను నీ భక్తుణ్ణి, సేవకుణ్ణి. నీ పాదసేవే నాకు విహిత కృత్యం స్వామి. నన్ను భవాబ్ధి నుంచి ఉద్ధరించు. నమస్తే పుండరీకాక్ష, నమస్తే పురుషోత్తమ, నమస్తే విశ్వవంద్యాంఘ్రే, నమస్తే యోగినాం వరప్రసీద పరమానంద ప్రసీద పరమేశ్వర. ఆదివ్యాధి భుజంగేన దష్టం మాముద్ధర ప్రభో. కార్తవీర్యార్జునుడు ఇంకా అనేక విధాలుగా బహు విస్తృతమైన స్తోత్రం చేశాడు. అప్పటికి రాత్రి ఇంకా ఒక జాము మాత్రమే మిగిలి ఉంది. స్వామి అప్పటికీ కదల్లేదు. చక్రవర్తి ఖిన్నుడైపోయాడు. ఇక చేయగలిగింది కనిపించలేదు. తల వంచుకొని ఒక పక్క మౌనంగా నిలబడిపోయాడు. ఇంతలో ఆకాశ మార్గాన దివ్య విమానాలలో వేల కొద్దీ సిద్ధపురుషులు వచ్చి కిందకి దిగి దత్తస్వామికి సాష్టాంగ నమస్కారాలు చేసి స్తోత్రాలు చేసి ప్రక్కన నిలబడి ఉన్న కార్తవీర్యుణ్ణి చూసి ఎందుకో గాని కొంచెం తటపటాయించి మళ్లీ స్వామికి నమస్కరించి వెళ్ళిపోయారు. అప్పటికి దిక్కులలో తొలి వెలుగులు పారాడుతున్నాయి. తూర్పులో వెలుగురేఖలు విచ్చుకుంటున్నాయి. చీకట్లు పడమరకు పరుగులంకించుకున్నాయి. తోడి చుక్కలన్నీ పోగా వేగుచుక్క ఒకటి మాత్రం మన కార్తవీర్యుడిలాగే బిక్కుబిక్కుమంటూ నిక్కి చూస్తోంది. దత్తస్వామి సమాధి చాలించి ఆసనం నుంచి లేచి కార్తవీర్యుడి వంక చూడకుండానే నైరుతి దిశగా వెళ్ళాడు. అప్పుడు శాంతతపుడు అనే ముని వచ్చి నీళ్లందించగా వెళ్ళి బాహ్య విధులు తీర్చుకొచ్చాడు. తరువాత సత్యవాక్ అనే ముని వచ్చి పలుదోము పుల్ల నీళ్లు అందించగా దంతధావనం చేసుకున్నాడు. ఆ పైన వేదవిధుడనే ముని వల్కలాలు కుశలు మొదలైనవి పట్టుకొని వెంటరాగా నదికి వెళ్ళి విధిపూర్వకంగా స్నానం చేసి దేవర్షి పితృతర్పణాలు చేసి ఆదిత్యోపాసన చేసి మధ్యాహ్నం వరకు అక్కడే ఉండి ఆహ్నిక కృత్యాలు తీర్చుకొని అప్పుడు దక్షిణ దిక్కుగా వెళ్ళి కొల్హాపుర లక్ష్మీదేవి దగ్గర భిక్ష స్వీకరించి ఒక ముహూర్త కాలంలో వెనుదిరిగి వచ్చి తన ఆసనం మీద కూర్చున్నాడు. కార్తవీరుడు మనస్సులో ఉన్న గర్వలేశం ఇప్పుడు ఎగిరిపోయింది. అతడిప్పటి వరకు చేతులు జోడించుకొని మౌనంగా ఒక మూల నిలబడే ఉన్నాడు. స్వామి వచ్చేసరికి భక్తితోనూ భయంతోనూ సన్నగా వణుకుతూ మరింత వినీతుడై మరింత వెనుకకు తగ్గి ఒక మూలకు ఒదిగి నుంచున్నాడు. అంతలో యోగరతులైన మునులనేకులు వచ్చి స్వామి చుట్టూ మూగారు. కార్తవీరుడు మరీ వెనకబడిపోయాడు. భయం వల్ల అతడు ముందుకు రాలేకపోతున్నాడు. శాంతతపుడనే ముని స్వామి పరివారంలోని వాడు. ఆయన కార్తవీరుడి పరిస్థితి గమనించి జాలిపడి మెల్లగా స్వామి దగ్గరికి వెళ్ళి నమస్కరించి, దేవా, భక్తుడు పరమధార్మికుడు ఈ కార్తవీర్యార్జునుడు ముఖం చిన్నబుచ్చుకొని మూల నిలబడిపోయాడు. నిన్నటి నుంచి తమ అనుగ్రహం కోసం నిరీక్షిస్తున్నాడు. తమతో మాట్లాడటానికే భయపడుతున్నాడు. తమరు అనుగ్రహించాలి అని విన్నపం చేశాడు. అప్పుడు స్వామి ముఖంలోనూ కన్నులలోనూ కూడా ప్రసన్న మందహాసం చిందులాడగా చక్రవర్తి వంక చూసి, అవురా, భయం ఎందుకు అర్జున? నా దగ్గర నీకు భయం ఎందుకయ్యా? ఆ దుఃఖం ఎందుకు? ఇలా దగ్గరగా కూర్చో, శాంతి కలుగుతుంది అన్నారు. అర్జునుడికి పరమానందమై స్వామి దగ్గరకు చేరి సాష్టాంగ వందనం చేసి దగ్గరగా కూర్చున్నాడు. స్వామి ప్రసన్న దృక్కులతో రాజువంక చూస్తూ, నాయనా, నువ్వు నాకు అత్యంత ప్రియభక్తుడివి. నీకు ఈయరాని వస్తువు ఏదీ నా దగ్గర లేదు. నీకు చెప్పరాని రహస్యం లేదు. నీ ముఖంలో ఈ మాటు, ఈ విన్నపాటు ఏమిటి చెప్పు? నీకేమిటి లోటైంది? ఏం కావాలి? నా భక్తులకి దుర్లభమైనది లేదు. సందేహించక కావలసినది అడుగు అన్నారు. శ్రీ దత్త ప్రభువుకు జై.